తహూర్ హుస్సేన్ రాణా అనే వ్యక్తి గురించి మీకు తెలుసా? ఈ వ్యక్తి పుట్టి పెరిగిందంతా పాకిస్తాన్. అయితే ఇతను తర్వాత పాకిస్తాన్ సైన్యానికి డాక్టర్ కింద కూడా పనిచేశాడు. ఇక్కడ పనిచేసిన తర్వాత ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి అమెరికాలో కెనడా పౌరసత్వం తీసుకున్నాడు. కెనడా పౌరసత్వం తీసుకున్న తర్వాత డేవిడ్ హసన్ హెడ్లీ అనే వ్యక్తికి ముంబైపై అటాక్ చేయడానికి, అది ఈ తాజ్ హోటల్ అటాక్ అని అంటాం కదా, ముంబైపై అటాక్ చేయడానికి సాయం చేయడం కోసం ఇండియా వచ్చి తను ఏ ఏ ప్రాంతాల్లో అయితే హెడ్లీ అనే వ్యక్తి అటాక్ చేయాలని అనుకుంటున్నాడో ఆ ప్రదేశాలని ఈ హుస్సేన్ రాణా అనే వ్యక్తి విజిట్ చేసి ఆ తర్వాత ఇక్కడ డూప్లికేట్ ఇమిగ్రేషన్ అనే ఒక ఆఫీస్ని ఏర్పాటు చేశాడనమాట. ఏర్పాటు చేశాక హెడ్లీ వచ్చి తన ప్లాన్ ప్రకారం ముంబైపై అటాక్ చేయడం జరిగింది. ఈ అటాక్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. 300కి పైగా జనాలకి గాయాలయ్యాయి. అయితే ఇదంతా జరిగిన తర్వాత అమెరికన్ కోర్టులో కంప్లైంట్ చేయడం జరిగింది ఈ తహూర్ హుస్సేన్ రాణా అనే వ్యక్తి మీద. అమెరికా కోర్టు ఏముందంటే ఇతనికి డైరెక్ట్గా ఇతనికి సంబంధం లేదని కోర్టు తేల్చి చెప్పింది. దీని తర్వాత నిన్న ఏప్రిల్ 10న 2025లో ఈవినింగ్ ఇండియన్ కోర్టుకి అప్పచెప్పడం జరిగింది, ఇండియాకి పంపించడం జరిగింది అనమాట. ఇక్కడ ఇండియాలో ఎన్ఐలో ఇతని మీద విచారణ జరిపి తర్వాత ఇతనికి సంబంధం ఉందా లేదా అనేది, ఇతను తప్పు ఉందా లేదని దాని మీద విచారణ జరిపిన తర్వాత ఇతనికి శిక్ష వేయడం జరుగుతుంది. ఇతను అయితే ఇందులో ఇతనికి కూడా భాగం ఉన్నట్టే ఈ ముంబై అటాక్స్లో ఇతనికి కూడా. ఎందుకంటే ఈ హెడ్లీ అనే వ్యక్తికి ఈయనే పరోక్షంగా సాయం చేసిందనమాట. అంటే ఈ అటాక్ గురించి ముందే ఇతనికి తెలుసు, పలానా ప్లేస్లో నేను అటాక్ చేయాలనుకుంటున్నాను, ఆ ఏరియాలన్నీ మీరు చూసి నాకు చెప్పండి, నా కోసం ఒక డూప్లికేట్ ఇమిగ్రేషన్ ఆఫీసు ఒకటి క్రియేట్ చేయండి అని హెడ్లీ చెప్పి హెడ్లీ వచ్చి తన ప్లాన్ని తర్వాత ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇది ఈ కంటెంట్ నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. ఈ పనికిమాలిన వీడియోలు అయితే చేయడం జరగదు. మీరు సబ్స్క్రైబ్ చేసిన దాన్ని బట్టి నేను కొంచెం ఇంకా ఇంట్రెస్టింగ్గా కొత్త కొత్త విషయాలు తెలుసుకొని ఇంకా డెప్త్గా తెలుసుకొని మీకు పెట్టడానికి అవుతుంది. జై హింద్.